నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలు వ్యూహం ఏంటి? భారతదేశంతో ఆయన నడుపుతున్న దౌత్యం స్నేహబంధమా లేక కేవలం వ్యాపార బంధమా? తాజాగా జరిగిన G7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తేసిన ట్రంప్ భారత్కు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని, ఎవరు దాడి చేసినా చూస్తూ ఊరుకోమని ప్రకటించారు. వినడానికి ఇది ఎంతో అద్భుతంగా ఉన్నా అమెరికా అసలు రంగు మాత్రం వేరేలా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు దోస్తీ అంటూనే మరోవైపు భారత్ పరపతిని తగ్గించేలా అమెరికా అడుగులు వేస్తుంది. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ నుంచి ఇండో పేరును అమెరికా తొలగించింది. POKని పాకిస్తాన్ భూభాగంగా చూపించడం, భారత్కు బద్ధశత్రువైన పాకిస్తాన్తో లోపాయికారీ స్నేహాన్ని కొనసాగించడం, రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఇబ్బందులు సృష్టించడం, ఇవన్నీ ట్రంప్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అసలు భారత విషయంలో అమెరికాకు ఉన్న లాభ నష్టాల బేరీజు ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ రాజకీయాల్లో అంచనాలకు అందనటువంటి నాయకుడు. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అద్భుతమైన నాయకుడు అని కొనియాడుతూ అమెరికా ఎప్పుడూ భారత్కు మంచి మిత్రుడిగా ఉంటుందని G7 సదస్సు సాక్షిగా హామీ ఇచ్చారు. గతంలో క్వాడ్ కూటమిని బలోపేతం చేయడం, రక్షణ రంగంలో భారత్కు అత్యాధునిక సాంకేతికతను అందించే SDA-1 హోదా కల్పించడం, ఉగ్రవాదంపై పాకిస్తాన్కు నిధులు నిలిపివేయడం వంటి చర్యలతో భారత్కు అండగా నిలిచారు. హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి భారీ బహిరంగ సభలు ఇరు దేశాల మధ్య బలమైన ప్రజా సంబంధాలను చాటాయి. తాజా G7 సదస్సు పరిణామాల నేపథ్యంలో కూడా ట్రంప్ మోదీని అద్భుతమైన నాయకుడు అని కొనియాడుతూ అమెరికా భారత్కు ఎల్లప్పుడూ మంచి మిత్రుడిగా ఉంటుందని ప్రకటించడం విశేషం. కానీ నాణేనికి మరోవైపు ఉన్నట్లే G7 దేశాల సదస్సు జరుగుతున్న సందర్భంలోనే మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. హిందూ పసిఫిక్ మహాసముద్రాల మధ్య వ్యూహాత్మక అనుసంధానంపై అమెరికా రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ గా ఉన్న పేరులో ఇండోను తొలగించింది. అదే సమయంలో కమాండ్ ఏరియాను చూపించే మ్యాప్లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్ దేశంలో అంతర్భాగమైన భూభాగంగా చూపించింది. అమెరికా ఫస్ట్ అనే తన స్వార్థపూరిత జాతీయవాద విధానంతో భారత్ను ఇబ్బందుల్లోకి నెట్టడానికి ట్రంప్ వెనకాడలేదు. భారత్ను టారిఫ్ కింగ్ అని పిలుస్తూ భారతీయ ఉత్పత్తులపై భారీగా పన్నులు విధించడం, దశాబ్దాలుగా ఉన్న GSP వాణిజ్య హోదాను రద్దు చేయడం వంటి చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థకు దెబ్బకొట్టారు. అంతేకాదు, మన IT నిపుణుల జీవితాలతో ముడిపడి ఉన్న H-1B వీసా నిబంధనలను కఠినతరం చేశారు. రష్యా నుంచి S-400 రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసినప్పుడు, ఇరాన్ రష్యా నుండి చమురు దిగుమతి చేసుకున్నప్పుడు ఆంక్షల పేరుతో భారత్ను బెదిరించే ప్రయత్నం చేసింది కూడా ఇది అమెరికా. అమెరికా తన స్వంత ప్రయోజనాల కోసం పాకిస్తాన్ సహాయం కోరడం, కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ ప్రకటించడం భారత్కు ప్రతికూల అంశాలు. అంతర్జాతీయ దౌత్యంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం స్వప్రయోజనాలు మాత్రమే ఉంటాయనే దానికి ట్రంప్ వైఖరే పెద్ద ఉదాహరణ. చైనాను అడ్డుకోవడానికి అమెరికాకు భారత్ రక్షణ పరంగా అవసరం. కానీ వ్యాపారానికి వచ్చేసరికి మాత్రం అమెరికా లాభమే ముఖ్యం. దీనిని ద్వంద్వ నీతి అనడం కంటే లాభ నష్టాల ఆధారంగా సాగే లావాదేవీల దౌత్యం అనడమే కరెక్ట్.